ఇంట్రడక్షన్ చెప్పకుండా ఈ ఫ్లవర్స్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను అనుకుంటున్నా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ ఫ్లవర్స్ తోటి వీడియో చేద్దామని అయితే హెయిర్ స్టైల్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడు లైక్ చేసి వీడియోని చూడండి. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నదనేది నా కామెంట్లో చెప్పండి. మీ సజెషన్స్ అన్నీ కూడా కామెంట్లో చెప్పండి. సో ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా చాలా బాగుంది కదా ఇది. దీంతో ఈరోజు హెయిర్ స్టైల్ ఇద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో బ్యూటిఫుల్, చాలా యూనిక్గా చాలా బాగుంది. వితౌట్ స్మెల్. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. మా చెల్లె పిల్లప్పుడు తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అని కూడా చాలా మంది చెప్పిల్ల. అప్పుడు కొప్పు వేసుకొని పెట్టుకున్నా. ఇది చాలా బాగుంది. సో రియల్ ఫ్లవర్స్ ఇట్లే ఉండడం బాగుంది. కానీ ఇంకొకటి ఉంటుంది, కనకాంబర కలరు, అంటే ఈ కలర్ ఫ్లవర్స్ ఓన్లీ. ఇంకా ఇది కనకాంబర కలర్, ఇది వైట్ కలర్. సో అది ఇంకా ఎక్కువ వాడలేదు, అసలు వాడలేదు. ఒక్కసారి కూడా జుట్టు పైన పెట్టలేదు. కానీ ఇదైతే చాలాసార్లు పిల్లప్పుడు పెట్టిన, ఇంకా మా వదిన వాళ్ళందరూ యూజ్ చేసింది. సో ఇప్పుడు ట్రై చేస్తాం. ఒకసారి బతుకమ్మ రోజు కూడా పెట్టినప్పుడు ఈరోజు వీడియోలో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. చాలా బాగుంది. అసలు ఎంత 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 ఇట్లా అన్నా కూడా అస్సలు ఖరాబ్ కాదు, మంచిగా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇట్లా హెయిర్స్ని 2 partsలా తీసుకొని చిన్న చిన్న ఇలా అనుకున్న హెయిర్స్ని క్లిప్తో సెట్ చేసుకోవాలి. ఇలా 1 part అయిపోయిన తర్వాత ఇంకో లేయర్లా ఇంకొక సైడ్ కూడా తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందులానే 2 ఇట్లా. ఈరోజు ఎందుకో సిల్కీ అనిపిస్తుంది హెయిర్స్. ఊరికే కిందికి జారిపోయినట్టు అనిపిస్తుంది. వేళ్ళ మధ్య నుండి హెయిర్స్ ఇట్లా స్టిఫ్ ఉండకుండా జారిపోతాయి. కలమంది అప్లై చేశాను కదా, అందుకనే సిల్కీగానే మార్నింగ్ అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ 3-4 హెయిర్ స్టైల్ చేశాను ఇదే రోజు. కొంచెం ఎందుకంటే బిజీ అయిపోతున్నా, హెయిర్ స్టైల్ చేయలేకపోతున్నా. మధ్యలో మొన్న వీడియో పెట్టి బాగా అనిపించింది. సో అయితే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నా కాబట్టి ఇవి హెయిర్ స్టైల్ చేస్తున్నా. అయితే అయింది హెయిర్ స్టైల్ చేస్తున్న ప్రతిసారి హెయిర్స్ ఇట్లా ఏళ్ళ మధ్య నుండి ఇట్లా పోతానే హెయిర్స్
ఇలా సేమ్ ఇంత ముందులాగానే ఇలా చేసుకొని టైట్ కాకుండా కొంచెం లూజ్గా ఇలా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ సేమ్ అట్లనే వేసుకోవాలి. చాలా సిల్కీగా ఉన్నాయి అసలు. ఎవరికైనా చాలా కర్లీ హెయిర్స్ ఉండి చాలా ఇబ్బంది పడే వాళ్ళైతే అప్పుడప్పుడు అలోవెరా అప్లై చేసుకోండి, చాలా సిల్కీగా అనిపిస్తుంది. నా అయితే చాలా సిల్కీ అయిపోయినాయి. నేను ఒక 1 వీక్లో 2 టైమ్స్ అప్లై చేసిన. ఇంటికి వెళ్ళినప్పుడు 2 టైమ్స్ అప్లై చేసిన. బాగా వేడి ఉండే, మాడ పైన వేడి ఉండే. సో అని వేడి చేసినట్టు అనిపిస్తుంది అని ఒక 1 వీక్లో 2 టైమ్స్ అప్లై చేసిన. అందుకని చాలా సిల్కీగా అల్లుతుంది, జుట్టు అంతా ఇట్లా వీళ్ళ సందుల నుంచి ఇట్లా జారుతుంది. బాగా కర్లీ చేస్తారు బాధపడే వాళ్ళైతే ఈ టిప్ యూజ్ చేసుకోండి. ఒక వీక్లీ ఆల్టర్నేటివ్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఫ్రీ ఉంటే. ఎంత సిల్కీ ఉన్నాయంటే ఇంకా 2 డేస్ దాకా నేను హెయిర్ స్టైల్ చేయను అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా అనుకున్నట్టుగా టర్న్ అవుట్ అవుతలేదు హెయిర్ స్టైల్ అనేది. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది జుట్టు. కర్లీ హెయిర్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం సిల్కీ అయింది నా హెయిర్ అని. ఇంకనే ఫేస్ మైన్కి వస్తాను ఊరుకోరికనే ఇట్లా గాలి గాలి అవుతలేవు, ఆగమం అవుతలేవు. బట్ నేను తీసుకునే హెయిర్స్ కాకుండా ఇట్లా వెళ్తానే మధ్యలోకి వస్తానే మొత్తం అయితే నేను ఆగం చేస్తాను ఈ సిల్కీ హెయిర్. ఇంకెప్పుడైనా మళ్ళీ ఒకసారి చేయడానికి ట్రై చేస్తా. ఈ హెయిర్ స్టైల్ చాలా లేట్ అవుతుంది. సాఫ్ట్గా ఉన్న హెయిర్స్ తోటి ఇట్లా ఒక హెయిర్ స్టైల్ చేయడం చాలా కష్టమని నాకు అర్థమైంది. సేమ్ యాజ్ టీజ్గా ఇంత ముందులానే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకోవాలి. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ హెయిర్ స్టైల్ ట్రై చేశారా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. ట్రై చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మీరు ఏదైనా ఈవెంట్కి అట్లా అటెండ్ కావాలనుకున్నప్పుడు ఇది ఈజీగా ఇట్లా మంచిగా టర్న్ అవుట్ చేసుకోవచ్చు హెయిర్స్ని. నాకు బాగా సిల్కీ ఉండేసరికి కొంచెం లేట్ అవుతుంది అంతే. సిల్కీగా అయిపోయినాయి నా హెయిర్స్. ఈ 4 సైడ్ తీసుకున్న హెయిర్స్ని ఒకే పిన్ తోటి సెట్ చేద్దామని అన్నీ తీసి అన్నీ ఒకసారి పట్టుకుంటాను. కేర్ఫుల్గా పట్టుకోకపోతే అన్నీ ఊడిపోతా అండి. నాకు ఇట్లా కొంచెం
కేర్ఫుల్గానే పట్టేసుకుంటా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఫ్రంట్ సైడ్ కొన్ని హెయిర్స్ తీసుకొని ఇలా క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లవర్స్ తోటి హెయిర్ స్టైల్ అన్నారు, ఇప్పుడు ఏది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ తోటి సెట్ చేసుకునేది టైం వచ్చింది. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇంత బాగా కనిపించే హెయిర్ స్టైల్ ఇంకా బాగా కనిపించే కోసమని ఈ ఫ్లవర్స్ని వాడుతున్నాం, యూజ్ చేస్తున్నాం. ఎలా ఉన్నాయని నా కామెంట్లో చెప్పండి. చాలాసార్లు ఇట్లాంటి ఫ్లవర్స్ పెట్టుకున్నా కానీ వీడియోలో మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడే. సో నేనైతే ఇట్లా ఈ హెయిర్ స్టైల్కి ఇట్లా యూజ్ చేసినా చాలా బాగా కనిపిస్తుంది అని ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే కోసం ఇలా హెయిర్ స్టైల్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన మంచి వీడియో ముందు అంతవరకు బై, టేక్ కేర్.